అందరికీ నమస్కారం. సాటర్డే క్రికెట్కు స్వాగతం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో ఏం జరిగింది, ఎలా జరిగింది, విశేషాలేంటి తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్, అది కూడా లార్డ్స్లో అనమాట. T20 వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిన మ్యాచ్ అనమాట ఇది. సో ఫస్ట్ టాస్ వేసారు. టాస్ వేసిన వెంటనే ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లాండ్ గెలిచేసి వాళ్ళ మేము బౌలింగ్ చేస్తాం, మీరు బ్యాటింగ్ చేయండి అనేసి తీసుకుంది. ఓకే, బ్యాటింగ్ చేద్దామని చెప్పి తీసుకుంది. బట్ సమ్టైమ్స్ గుడ్ టు హ్యావ్ టు లూజ్ టాస్ అనమాట. అంటే ఎప్పుడైతే టాస్ ఓడిపోయామో వీఆర్ గెట్టింగ్ బ్యాటింగ్ బాగుంది. ఎస్పెషలీ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది. కాకపోతే ఏం జరిగిందంటే ఫస్ట్ ఇండియా బ్యాటింగ్కి దిగింది. స్మృతి మందన, షఫాలి వరం ఓపెనింగ్ చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అసలు యాక్చువల్ అయితే ప్రతికార్ రావాలి గాయం అవ్వడం వల్ల ప్రతికార్ రావాలి ప్లేస్లో వేరే ప్లేయర్ ప్రియా పునియా వచ్చేసింది. ఎందుకంటే తను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ జరిగింది అనమాట. అందులో షీ ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్ అండ్ బాగా ఆడుతుందనే ఉద్దేశంతో ప్రతికార్ రావాలి ప్లేస్లోకి, ఇంజూర్డ్ ప్రతికార్ రావాలి ప్లేస్లోకి తను ప్రియా పునియా వచ్చేసింది. కాకపోతే ఇక మళ్ళీ ఓపెనింగ్ పేరు అండ్ ఎవరంటే ఇక మళ్ళీ షఫాలి అండ్ స్మృతి తీసుకున్నారు. ఇక సేమ్ ఏదైతే T20 వరల్డ్ కప్ ఆడారో మళ్ళీ అదే టీం వచ్చేసింది. టీంలోకి వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే శ్రీచరణి డెబ్యూ మ్యాచ్, ఇది ఫస్ట్ మ్యాచ్. శ్రీచరణిని మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో తీసుకుంది. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో షీఈ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్ టేకర్. T20 వరల్డ్ కప్లో హైయెస్ట్ వికెట్ టేకర్ కాబట్టి తనని సరే ఇంగ్లీష్ కండిషన్స్ బాగా తెలిసాయి, బాగా అర్థమైంది కాబట్టి తనని తీసుకుందాం అనేసి తను తీసుకున్నారు. బాగుంది, నచ్చింది, బాగుంది. ఇంకా సేమ్ యాజ్ యూజువల్ ఉందన్నమాట. ప్లేయింగ్ 11 అంటే ప్లేయింగ్ 11తో పెద్ద మార్పులు చేసి T20 వరల్డ్ కప్ అనే టీమే ఉంది. అందులో అంతకుమించి ఇంకెవరు లేరు. ఒక్క ప్లేయర్ ఎవరంటే సయాలి సత్కరే వచ్చేసింది. నందిని శర్మ ప్లేస్లోకి సయాలి సత్కరే వచ్చేసింది. మిగతా యాజ్ యూజువల్ ఉంటే నందిని శర్మ ప్లేస్లోకి సయాలి సత్కరే, అలాగే స్నేహ రాణా వచ్చేసింది టీంలోకి. ఈ టెస్ట్ ఫార్మెట్ ఇది. మిగతా ఎవరు ఉండరు అంటే అదే ఉంటుంది. స్మృతి, షఫాలి, జమీమా, అట్లే యస్తికా భాటియా ఉంది. యస్తికా భాటియాతో పాటు హర్మన్ప్రీత్ కౌర్, రీచా ఘోష్, వీళ్ళే ఉన్నారు. సేమ్ T20 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్సే ఉన్నారు. సో పెద్ద ప్రాబ్లం లేదు. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసుకున్నా సేమ్ అదే. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గరకు మాత్రం ఒక ప్లేయర్ని డెబ్యూ చేశారు. ఆ ప్లేయర్ పేరు ఏం పేరు అంటే మాయా విల్లర్ అనేసి ఒక ప్లేయర్ అనమాట. తనొక్కతే స్పిన్ బౌలర్, తనొక్కతే డెబ్యూ చేసింది. మిగతా యాజ్ యూజువల్ సేమ్ T20 వరల్డ్ కప్ ఆడిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ టీంలోకి ఈ టీంలోకి టామీ బీమౌంట్ ఉంది. తనొక్కటి ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడి తన రిటైర్మెంట్ ఇచ్చేస్తాయి టామీ బీమౌంట్. తర్వాత మిగతా సేమ్ టీం పెద్దగా మార్పులు చేర్పులు ఏం చేయలే. సో అలా వచ్చేసింది. టాస్ గెలిచిన తర్వాత సరే ఇండియా బ్యాటింగ్ అనేసి ఓపెనింగ్ తీసుకున్నారు. షఫాలి వర్మ యాజ్ యూజువల్ T20 ఫార్మాట్లానే ఆడదాం అనుకుంది తను. కాకపోతే ఏమైందంటే 4 బాల్ ఆడేసి 0 మీద అవుట్ అయిపోయింది తను. ఒరే ఇది ఎక్కడ గొడవరా నాయనా అని, ఇది ఎక్కడిదిరా అంటే శృతి బాగానే ఆడుతుంది అనే ఉద్దేశంతో సరే ఆడుతున్నారు కదా అనుకునే టైంకి తను షఫాలి అవుట్ అయింది. సరే షఫాలి అవుట్ అయిన తర్వాత యస్తికా వచ్చింది. నెట్ నెంబర్ 3 యస్తికా భాటియా వచ్చేసింది. యస్తికా భాటియా రావడంతో తను కూడా చాలా బాగా ఆడింది. కాకపోతే స్మృతి ఇంకా చాలా బాగా ఆడింది. టెస్ట్ ఎలా ఆడాలో తనే చూపించింది. క్లాసికల్గా టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలి అంటే తనే ఆడి చూపించింది. బాగుంది, నచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో తనొక్కతి హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి ఒక 85 కొట్టింది. ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి చెప్తాను. డే 1 ఫస్ట్ ఇన్నింగ్స్ ఇది. అలాగే హర్మన్ప్రీత్ కౌర్ ఒక 58, దీప్తి శర్మ ఒక 57. సో మిగతా వాళ్ళందరూ స్మాల్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తూ వెళ్ళారు. అట్నే జమీమా రోడ్రిగ్స్ ఒక 33 కొట్టింది. జమీమా రోడ్రిగ్స్ ఒక 33 కొట్టడంతో స్కోర్ ఎవెన్చువల్గా ఏంటంటే 285కి వెళ్ళిపోయింది. నేను యాక్చువల్ 300 అనుకున్నా, బట్ 285 కంటే కొంచెం రైటింగ్ తగ్గిందేమో. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మంచి బ్యాటింగ్ పవర్ ఉంది, కొట్టేస్తారేమో అనుకున్నా. సో అప్పుడుగా వాళ్ళ బౌలింగ్లో ఏమైందంటే సోఫియా కిల్స్టన్ ఒక 3 వికెట్లు వచ్చింది తనకి.
సోఫియా కిల్స్టన్కి ఒక 3, ఇస్సి వాంగ్కి ఒక 2, అట్నే కొత్తగా వచ్చిన విల్లిస్ తనకు ఒక 2 వికెట్లు, మిగతా ఒకరికి ఒక్కొక్క వికెట్. సో అట్లా ఎవెన్చువల్గా అందరూ పంచుకున్నారు. సో అందరికి వికెట్స్ పడ్డాయి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అయిపోయేసరికి 285 కొట్టేశారు. సో 285 కొట్టేసేసి టీ టైం అయిపోయింది. టీ టైం అయిపోయేసరికి లాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంది. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు మెల్లగా వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. బ్యాటింగ్కి వచ్చేసరికి మన వాళ్ళు బౌలింగ్ మొదలుపెట్టారు. అబ్బా సూపర్గా బౌలింగ్ వేశారు. అంటే నాకు నచ్చింది అంటే మన ఫాస్ట్ బౌలర్స్ క్రాంతి గౌడ్ తన ఆడేది తన సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇది. సెకండ్ టెస్ట్ మ్యాచ్. అలాగే సాయలి సత్కరే తనది కూడా 3వ 4వ అంతే, అంతమించి ఎక్కువ లేదు. కానీ దే ప్లేయింగ్ వెరీ వెల్. అంటే ఒక్క లైన్ అండ్ లెంత్ పట్టుకొని ఆ లైన్ అండ్ లెంత్ మాత్రమే ఇస్తున్నారు. ఎంత బాగా ఇస్తున్నారంటే ఈజీ డెలివరీస్, అంటే ఈజీ రన్స్ మీకు ఇవ్వము, మీరు కష్టపడేసి రన్స్ తీసుకురావాల్సిందే. అలాగే ఆడాలి, ఆ విధంగా ఆడాలని ఒక్క లైన్ అండ్ లెంత్ పట్టుకొని ఒకటే లైన్ అండ్ లెంత్లు వేసారు. ఒకటే లైన్ అండ్ లెంత్లు వేస్తూనే ఉన్నారు. చాలా బాగా వేశారు. ఎవెన్చువల్గా కానీ ఒక రిప్పర్ వచ్చిందబ్బా, క్రాంతి గౌడ్ వేసిన రాపేస్ తోటి ఒక రిప్పర్ వేసేసరికి ఎల్బిడబ్ల్యూ దొరికిపోయింది. వాళ్ళ ఓపెనర్ టామీ బ్యూమాంట్ టక్కుని దొరికిపోయింది. వాళ్ళ ఓపెనర్ టామీ బ్యూమాంట్ టక్కుని దొరికేసిపోయింది. అసలు మస్తు వేసింది. ఎల్బిడబ్ల్యూకి టక్కుని దొరికిపోయింది. సో అట్లా డే 1 అయిపోయేసరికి 21 for 1 వాళ్ళకి, 21 for 1 ఇంగ్లాండ్, మనదేమో 285 for 1. సో అట్లా బ్యాటింగ్ బాగా చేశారు మన వాళ్ళు. బ్యాటింగ్ చాలా బాగా చేశారు. అంటే సింగిల్స్ తీయడం, డబల్స్ తీయడం, అలాగే ఈజీ డెలివరీస్ అయితే అస్సలు వదిలేదు. ఈజీ డెలివరీ వచ్చింది అంటే దాన్ని బౌండరీకి పంపించేశారు. సో అట్లా చాలా బాగా చేశారు. సో డే 1 అనేది అలా అయిపోయింది. 285 runs తోటి మనం 21 for 1తో ఇంగ్లాండ్ ఉంది డే 1 అయిపోయేసరికి. ఇప్పుడు డే 2కి వద్దాం. డే 2లో మొదలుపెట్టారు, బాగుంది. డే 2 మొదలుపెట్టారు. అగైన్ మళ్ళీ క్రాంతి గౌడ్, సాయలి సత్కరే ఇద్దరు మొదలెట్టారు. మొదలెట్టి ఒకటే లైన్ లెంత్ పట్టుకున్నారు. ఒక్క లైన్ లెంత్ పట్టుకొనేసి వేస్తూనే ఉన్నారు. టక్కున వికెట్ దొరికింది. అబ్బా అనుకున్నాం. ఇక ఒకేసారి డబుల్ బ్లో వచ్చింది ఇండియాకి. అసలు లంచ్ కంటే ముందు డబుల్ బ్లో, అంటే ఒకేసారి 2 వికెట్లు పడిపోయినాయి. సో అట్లా 33 for 3 వికెట్లు వచ్చేసినాయి. అరే 33 for 3 ఏమో భలే ఉంది అంటే, కానీ మన వాళ్ళు ఎంత బాగా బౌలింగ్ వేశారంటే ఈజీ డెలివరీస్ ఇవ్వకపోవడం వల్ల, టైట్ లైన్ లెంత్ వేయడం వల్ల రన్స్ రాకపోతుండే. దానివల్ల ఏమైందంటే మెల్లగా ప్రెషర్ పెరగడం వల్ల వికెట్స్ వస్తూనే ఉన్నాయి. మధ్యలో ఏమీ జోన్స్ వచ్చింది. ఏమీ జోన్స్ను మళ్ళీ నాట్ స్క్వేర్ బ్రెంట్ వాళ్ళిద్దరు ఆడిన ఒక మంచి పార్ట్నర్షిప్. వాళ్ళిద్దరు ఆడిన నాక్ అయితే చాలా బాగుంది. మధ్యలో కొద్దిగా హిక్కప్స్ లాగా వచ్చాయి వాళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అబ్బా ఇది ఎక్కడిదిరా. 33 for 3 దగ్గర నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. 33 for 3 దగ్గర నుంచి 120 or 30 దగ్గర తీసుకెళ్లారు వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్. 33 దగ్గర నుంచి 130 or 40 దగ్గర తీసుకెళ్ళారు ఇద్దరు కలిసి. అరే ఇది ఎక్కడిదిరా, కొట్టేస్తారా ఏంటి అనుకున్నాను. ఆ టైంలో టక్కున వికెట్ తీశారు. మళ్ళీ అగైన్ క్రాంతి గౌడ్, సాయలి సత్కరే మళ్ళీ వాళ్ళిద్దరు వికెట్ తీశారు. అలాగే ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసిందంటే స్నేహరాణా వచ్చింది, పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది. వావ్ అనిపించింది. సో ఇక్కడ కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు బాస్. ఛాన్స్ లేకుండా చాలా బాగా బౌలింగ్ చేశారు. సో అట్లా ఎవెన్చువల్గా వాళ్ళని ఏం చేశారంటే వాళ్ళ ఒక ఏమీ జోన్స్ ఒక 53 కొట్టింది. వాళ్ళ కెప్టెన్ నాట్ స్క్వేర్ బ్రెంట్ ఒక 44 కొట్టింది. అట్నే మాయా బుచ్చర్ వాళ్ళ ఓపెనర్ ఒక్కటే మిగిలింది, తను ఒక 23 కొట్టింది. అంతమించి ఇంకా పెద్దగా చేసింది ఏం లేదు. మిగతా వాళ్ళందరూ ఎవెన్చువల్గా టక అంటే మరి ఏదో చిన్న కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. అలా అయిపోయింది మ్యాచ్. సో అట్లా అప్పుడు ఏమైందంటే మన ఇండియన్ బాల్స్ ఎస్పెషల్లీ క్రాంతి గౌడ్ 5 వికెట్లు వచ్చినాయి. 5 వికెట్ హాల్ వచ్చింది తనకు. అట్లనే క్రాంతి గౌడ్కి వచ్చినాయి, సాయలి సత్కరే ఒక 2 వికెట్లు వచ్చినాయి, స్నేహరాణానికి ఒక 2 వికెట్లు, అలాగే దీప్తి శర్మకు 1. సో అక్కడ అట్లా ఇంగ్లాండ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది అయిపోయింది. సో 170 ఎవెన్చువల్గా 170కి ఆల్అవుట్ అయిపోయారు వాళ్ళంతా. ఎవెన్చువల్గా 170కి ఆల్అవుట్ అవ్వడం వల్ల మనకు ఒక 110 రన్స్ పార్ట్నర్షిప్ అనేది 110 రన్స్ ఆఫ్ లీడ్ అనేది మనకు వచ్చింది. సో అలా 110 రన్స్ లీడ్ అనేది మనకు వచ్చింది. సో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ఇండియా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. చాలా సూపర్గా స్టార్ట్ చేసింది అబ్బా, చాలా సూపర్గా స్టార్ట్ చేసింది. బ్యాటింగ్ చాలా బాగా చేశారు. అసలు వాళ్ళకు నాకు తెలిసి అయితే ఇంగ్లాండ్ అయితే ఎక్కడా మ్యాచ్లో లేదనిపిస్తుంది. బట్
బాగా ఆడుతున్నారు. ఫస్ట్ వికెట్ రన్స్కి ఎంత వచ్చినాయి అంటే అగైన్ స్మృతి షఫాలి వచ్చి ఈసారి బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. చాలా బాగా ఆడడం వల్ల 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఎవెన్చువల్గా 8 దగ్గర ఫస్ట్ వికెట్ పడిపోయింది షఫాలి. ఒక 33 35 కొట్టి అవుట్ అయింది. తర్వాత మెల్లగా యస్తికా బాటే వచ్చింది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ తగులుకున్నారు కదా, మస్తు తగులుకున్నారు ఇద్దరు. అంటే ఒకవేళ ఒక ఓవర్లో రన్స్ రాకపోయినా ఇంకొక ఓవర్లో రన్స్ తెచ్చుకుంటూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆగట్లేదు. యస్తికా బాటే దగ్గర ఉన్న స్పెషాలిటీ అంటే తను డ్రైవ్స్ ఎక్కువ ఆడగలదు. డ్రైవ్స్ చాలా చాలా బాగా ఆడగలదు. అదే స్మృతి దగ్గరకు వస్తేనేమో పుల్ షాట్ బాగా ఆడుతుంది. అలాగే పుల్ షాటు, అలాగే మంచిగా లాఫ్టెడ్ షాట్స్ అన్నీ బాగా ఆడుతుంది. సో ఒకరు లెగ్ సైడ్ చూసుకుంటే ఇంకొకరు ఆఫ్ సైడ్ కొడుతున్నారు. చాలా అద్భుతంగా ఆడారు. చాలా అద్భుతంగా ఆడేసి డే 2 అయిపోయేసరికి, అంటే రెండో రోజు అయిపోయేసరికి, ఈరోజు రెండో రోజు అయిపోయేసరికి 154 for 1 ఇండియా 154 for 1. 154 for 1 అంటే 280-290 రన్స్ లీడ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు 280-290 లీడ్స్లో ఉన్నాం. సో 300 or 400 దాకా కొట్టిచ్చేస్తారు. 350 or 400 దాకా కొట్టేసి ఇస్తారు. ఇంగ్లాండ్కి ఇచ్చేసేసి మీరు కొట్టేయండి అబ్బా అంటారు. అంతలో మనం ఆల్అౌట్ చేసేద్దామని చూస్తారు. సో అదే ప్లాన్ ఉంటుంది, అంతమించి ఉండదు. సో మేబీ డే 3 మొత్తం కూడా వాళ్ళే ఆడాలనుకుంటారు. మరి ఆడతారా లేదా అనేది తెలియదు, కానీ బట్ అదే చేస్తారు. సో ఇది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్ అట్ లార్డ్స్. ఇది డే 1 డే 2 యొక్క నుంచి. సో డే 3 వీడియో రేపు చూద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.